హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే చాలా సరదాగా అనిపించేదండి. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎటువంటి మానసిక బాధల్లో మనం ఉన్నా సరే సినిమాకి వెళ్ళి ఆ కష్టాలను, ఆ ఇబ్బందులను కొంతవరకు ఈ మైండ్ నుంచి డిలీట్ చేసేవాళ్ళం అనమాట. అంత రిలీఫ్ ఇచ్చేది. సపోజు ఒక విపరీతమైన తలనొప్పి వస్తుంది అనుకోండి. తలనొప్పి వచ్చినప్పుడు మనకి ఏం అర్థం కాదు. అంటే అవతల వ్యక్తి మనకి ఎంత మంచి చెప్తున్నా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి అర్థం కాదు. ఎప్పుడైతే దానికి తగ్గ టాబ్లెట్ అనేది పడిద్దో, తగ్గిపోయిన తర్వాత మైండ్ అనేది రిలీఫ్ అయింది అనమాట. అంటే ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. ఒక హీరో ఎన్టీ రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళే కాకుండా కొంతమంది చిన్న చిన్న హీరోలు, వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక్క హీరో ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు? నాకు తెలిసినంత వరకు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు 18 నుంచి 19 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళండి.